నమస్తే, మీరు చూస్తున్నది టీవీ9. నా పేరు సంధ్య. వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. రేపటి పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. పోలింగ్ సిబ్బంది అన్ని కేంద్రాలకు తరలి వెళ్లారు. కొన్ని చోట్ల ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి టాప్ 9 ఏపీ వార్తలు ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో మరికొద్ది గంటల్లో పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు నియోజకవర్గాలు పోలింగ్ కు సిద్ధమయ్యాయి. ఎన్నికల కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈవీఎంలు, పోలింగ్ సామాగ్రి పంపిణీ చేస్తున్నారు అధికారులు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పడవలపై ఈవీఎంలను తరలించారు. కాట్రేనికోన మండలం బలుసుతిప్ప పరిధిలో మగసానితిప్ప దీవికి మరొక పడవపై ఈవీఎంలను తరలించారు. ఈవీఎంలతో పాటు ఇతర ఎన్నికల సామాగ్రిని కూడా తరలించారు ఎన్నికల సిబ్బంది. బలుసుతిప్ప నుంచి మగసానితిప్పకు చేరుకోవడానికి ఉప్పుటేరు వెంబడి గోదావరి నదీపాయలో సుమారు గంట సేపు పడవలో ప్రయాణం చేశారు ఎన్నికల సిబ్బంది. అల్లూరు జిల్లాలో ఎలక్షన్ డ్యూటీకి వెళ్తున్న అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుండాడ పంచాయతీ తూర్మామిడి పోలింగ్ బూత్ లో విధులకు వెళ్తున్న అధికారులు అవస్థలు పడ్డారు. ఎన్నికలు కావడంతో సిబ్బంది వెళ్లేందుకు గ్రావెల్ రోడ్డు వేసి వదిలేశారు. అయితే వర్షం కురవడంతో రహదారిపై అటు ఇటు తిరుగుతూ పక్కకు జరిగిపోయింది ఎన్నికల అధికారులు ప్రయాణిస్తున్న వాహనం. దీంతో పోలీసులు ఎన్నికల సిబ్బంది వాహనాన్ని తోసుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. పులివెందులలో ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ దగ్గర భారీ ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. గాలివానకు షామియానాలు నేలకూలాయి. కుర్చీలు, సామాగ్రి చెల్లాచెదురుగా పడిపోయాయి. అయితే ఎన్నికల సామాగ్రి బస్సులో చేర్చిన తర్వాత వర్షం రావడంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. గోదావరి జిల్లాల్లో పోలింగ్ సందడి మొదలైంది. రాజమండ్రిలో పోలింగ్ ఏర్పాట్లు, ఎన్నికల సామాగ్రి పంపిణీ జోరుగా కొనసాగుతోంది. సాయంత్రం వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు అధికారులు. కాకినాడ రూరల్ గంగానపల్లి గ్రామంలో పింక్ కలర్ బూత్ ఏర్పాటు చేశారు అధికారులు. కాకినాడ రూరల్ మండలంలో అత్యధిక మహిళా ఓటర్లు ఉన్న చోట పింక్ కలర్ బూత్ ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. గంగనాపల్లి గ్రామంలోని ఒక పోలింగ్ బూత్ లో 1424 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 706 మంది, మహిళా ఓటర్లు 718 మంది ఉన్నారు. పురుషుల కన్నా మహిళలు ఎక్కువగా ఉండడంతో పింక్ కలర్ బూత్ ఏర్పాటు చేశారు అధికారులు. తిరుపతి జిల్లాలో మొత్తం 18,12,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మొదటిసారి 41,993 మంది యువ ఓటర్లు మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. అటు చిత్తూరు జిల్లాలో మొత్తం 15,64,000 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలో మొదటిసారి 40,450 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తిరుపతిలో ఓటు హక్కు వినియోగంపై పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కొత్త ఓటర్లను ప్రోత్సహించేలా కొన్ని రెస్టారెంట్లు ఫుడ్ డిస్కౌంట్స్ ఆఫర్స్ ఇచ్చాయి. విశాఖలో కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రేపు జరిగే పోలింగ్ సరళి బందోబస్తును పరిశీలించనున్నారు పోలీసులు. జీపీఎస్ సహాయంతో రియల్ టైం మానిటరింగ్ చేస్తారు. బాడీ ఓన్ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్న సిబ్బందితో మాట్లాడతారు ఉన్నతాధికారులు. అవాంఛనీయ ఘటనలు నివారణ, ఇక శాంతి భద్రతలు అదుపు తప్పకుండా ఉండేందుకు ఈ సౌలభ్యం అంటున్నారు విశాఖ సిపి రవిశంకర్ అయ్యన్నారు. విశాఖలో ఓటర్లకు వినూత్న రీతిలో అవగాహన కల్పించారు ఓ కళాకారుడు. ఆర్కే బీచ్ దగ్గర డప్పు కొడుతూ పాట పాడుతూ ఓటు వినియోగించుకోవాలని కోరాడు. ఓటే ఆయుధం, ఓటే మన వజ్రాయుధం, ఓటు వేయకుంటే మన బ్రతుకే వ్యర్థం అంటూ పాట ద్వారా అవగాహన కల్పించాడు. తెలంగాణలో పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. అటు సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు. కొన్ని చోట్ల వర్షంతోనే పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు సిబ్బంది. ఇలాంటి టాప్ 9 వార్తలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో పోలింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు రేపు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు సీఈఓ వికాస్ రాజ్. పోలింగ్ కేంద్రాలను, సిబ్బందిని, సామాగ్రిని తరలించారు. తెలంగాణలో పోలింగ్ కోసం 73,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు డీజీపీ రవి గుప్తా. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక భద్రత ఉంటుందన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రాష్ట్ర సరిహద్దులో పారామిలిటరీ బలగాలతో ప్రత్యేక చెక్ పోస్ట్ ఏర్పాటు చేశామన్నారు డీజీపీ. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. ఈవీఎంలు, పోలింగ్ మెటీరియల్ తీసుకుని తమకు కేటాయించిన ఏరియాలకు వెళ్లారు. నల్లగొండలో 2,061, భువనగిరిలో 2,146 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నల్లగొండ, భువనగిరి నియోజకవర్గాల్లో 1200 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టు గుర్తించారు. నల్లగొండ లోక్సభలో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. మహిళా ఓటర్ల సంఖ్య 8,80,453 కాగా పురుష ఓటర్ల సంఖ్య 8,44,843. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది ఈవీఎంలు తరలించారు. మెదక్ పరిధిలో 18,28,209 మంది ఓటర్లు ఉండగా జహీరాబాద్ పరిధిలో 16,40,755 మంది ఓటర్లు ఉన్నారు. మెదక్ సెగ్మెంట్లో 2,124, జహీరాబాద్ లో 1973 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో భారీ వర్షానికి టెంట్లు పడిపోయాయి. వర్షం కురవడంతో వరండాలోకి వెళ్లారు ఎన్నికల సిబ్బంది. ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది తరలి వెళ్లారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో 16,50,140 మంది ఓటర్లు ఉన్నారు. 2,200 పోలింగ్ కేంద్రాల్లో 10,000కు పైగా ఎన్నికల సిబ్బందిని నియమించారు. 143 నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నారు. ఓటేసేందుకు వెళుతున్న వారితో హైదరాబాద్ లో ఆర్టీసీ బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. దూర ప్రాంతాల ప్రజల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు ఆర్టీసీ అధికారులు. ఆర్టీసీ అందుబాటు ధరలోనే టికెట్లను విక్రయిస్తోంది. అటు రైళ్లతో పాటు సొంత వాహనాల్లో కూడా సొంతూరుకు వెళ్తున్నారు జనం. ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డితో పాటు పలు జిల్లాల పరిధిలో గాలివాన, పిడుగులు పడి సంభవించిన నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించడంతో జిల్లాల్లో కలెక్టర్లు, రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎక్కడ ఎలాంటి ఆపద వచ్చినా సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తగిన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలో పిడుగుపడి 2 మృతి చెందిన ఘటనపై సీఎం విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన 2 కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. పోలింగ్ కు ముందు రోజు హైదరాబాద్ లోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. నల్లకుంటలోని శంకర్ మఠంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు తమ బాధ్యతగా వినియోగించుకోవాలని కోరారు. ఆ తర్వాత అంబర్పేటలోని అమ్మవారికి పూజలు చేశారు. సికింద్రాబాద్ లోని గణేష్ టెంపుల్, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయంలో పూజలు చేశారు. బల్కంపేట ఇల్లమ్మ, జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ నుంచి ఏపీ, తెలంగాణలోని సొంతూళ్లకు వెళుతున్నారు ఓటర్లు. దీంతో టోల్ గేట్ల దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతోంది. అటు చాలా చోట్ల నగదు పట్టుకున్నారు పోలీసులు. ఇలాంటి టాప్ 9 వార్తలు ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏపీలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున వాహనాలు ఏపీకి తరలి వెళ్తున్నాయి. సంక్రాంతి పండుగకు వెళ్లిన వాహనాల కంటే అధికంగా ఇప్పుడు ఏపీకి వెళ్తున్నాయి. సంక్రాంతి పండుగ వేళ 50 నుంచి 60,000 వాహనాలు వెళ్లాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాలు తరలి వెళ్తున్నాయి. రేపు జరిగే పోలింగ్ కు ఓవైపు మండుటెండలు, మరోవైపు వానలు ఛాలెంజ్ విసురుతున్నాయి. పోలింగ్ కు ఒక్కరోజు ముందు అల్లూరు జిల్లాలో పలు చోట్ల వర్షం కురిసింది. సీలేరులో భారీ వర్షం కురిసింది. పాడేరులో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. విశాఖపట్నంలో 1,50,00,000 రూపాయల నగదు పట్టుకున్నారు పోలీసులు. ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీల్లో పాండురంగాపురం వైపు వెళ్తున్న కారులో 1,50,00,000 రూపాయలు గుర్తించారు. తనిఖీలు చేస్తుండగానే కారులో వ్యక్తులు పరారయ్యారు. ఆ తర్వాత కారును 3వ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఖమ్మం జిల్లాలో కారులో తరలిస్తున్న 1,05,00,000 రూపాయలు గుర్తించారు పోలీసులు. కూసుమంచి మండలం దేవుని తండా దగ్గర అదుపు తప్పి కారు బోల్తా పడింది. కారులో 1,00,00,000 రూపాయల నగదు గుర్తించారు పోలీసులు. నగదుకు సంబంధించి కూపి లాగుతున్నారు. జగద్గురువు ఆదిశంకరాచార్యుల జయంతి సందర్భంగా హైదరాబాద్ శివారు కౌకూరు గ్రామంలో రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ నెల 8వ తేదీ బుధవారం నుంచి శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య మహాసంస్థానం నూతనంగా నిర్మించిన కాలాడి శ్రీ ఆదిశంకర మఠంలో 5 రోజులుగా నిర్వహిస్తున్నారు ఆదిశంకరాచార్య మహోత్సవాలు. ఇవి ఇవాళ ముగిశాయి. పులివెందులలో సీఎం జగన్ ఓటు వేసే పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు జిల్లా పోలీసులు. అటు కొన్ని చోట్ల మహిళా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇలాంటి టాప్ 9 వార్తలు ఇప్పుడు చూద్దాం. పులివెందులలో సీఎం జగన్ ఓటు వేసే పోలింగ్ బూత్ ను పరిశీలించారు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. సీఎం జగన్ ఓటు వేసే సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అటు జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మంచిర్యాల జిల్లా దేవాపూర్లోని 13వ పోలింగ్ బూత్ ను మహిళా పోలింగ్ బూత్ గా ప్రకటించారు. ఈ పోలింగ్ స్టేషన్ పరిధిలోని పంచాయతీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి కవిత ఆధ్వర్యంలో పోలింగ్ సిబ్బందికి ఘన స్వాగతం పలికారు. బొట్టు పెట్టి హారతులిచ్చి పూల బొకేలతో ప్రత్యేక స్వాగతం పలికారు. గుస్సాడి నృత్యం, సన్నాయి మేళతాళాలతో స్వాగతం పలికారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం మద్దులపల్లి గ్రామంలో రాత్రి కావడంతో పోలింగ్ సిబ్బంది ఇబ్బందులకు గురయ్యారు. తమ వెంట తెచ్చుకున్న సెల్ ఫోన్ లైటింగ్ తో పోలింగ్ ఏజెంట్ల పేర్లను నమోదు చేసుకుంటున్నారు. ఎలక్షన్ అధికారులు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని పోలింగ్ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేపటి పోలింగ్ కోసం ఏర్పాట్లు పరిశీలించారు వికారాబాద్ అసిస్టెంట్ కలెక్టర్ ఉమాభారతి. తాండూరు నియోజకవర్గంలో 2,43,192 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం నియోజకవర్గంలో 279 పోలింగ్ కేంద్రాలకు గాను 29 రూట్లున్నాయి. ఆయా కేంద్రాల్లో పీఓ, మైక్రో అబ్జర్వర్, ఇంజనీరింగ్ సిబ్బంది సుమారు 1,500 మందికి పైగా నియమించినట్టు తాండూరు ఎన్నికల అధికారి శ్రీనివాసరావు వెల్లడించారు.
పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు ఎన్నికల అధికారులు. ఇందులో భాగంగా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక థీమ్తో మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 31 మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటిలో యువత కోసం 4 పోలింగ్ స్టేషన్లు, మహిళల కోసం 8 పింక్ పోలింగ్ స్టేషన్లు, దివ్యాంగుల కోసం 2 ప్రత్యేక పోలింగ్ స్టేషన్లు అందుబాటులోకి తెచ్చారు. విజయనగరం జిల్లాలో నియోజకవర్గ కేంద్రాల నుంచి పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేశారు. సిబ్బందికి ఎలాంటి అనుమానాలున్నా నివృత్తి చేసుకోవడానికి ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేశామని చెబుతున్నారు జాయింట్ కలెక్టర్ కార్తిక్. రేపు పోల్ పర్సెంటేజ్ పెంచేందుకు ఉమ్మడి కర్నూలు జిల్లా ఎన్నికల అధికారులు రెడీ అయ్యారు. ఇప్పటికే ఊరూరా తిరిగి ఓటు వేయాలని ఆహ్వాన పత్రికలు అందజేశారు. సోషల్ మీడియాలో కూడా జోరుగా క్యాంపెయినింగ్ చేశామన్నారు. కరీంనగర్లో ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఎన్నికల సిబ్బందికి సామాగ్రి అందించారు. సాయంత్రంలోగా సిబ్బంది పోలింగ్ కేంద్రాల్లో రిపోర్ట్ చేయాలని రిటర్నింగ్ అధికారులు ఆదేశించారు. నిర్మల్లో 100% ఓటు నమోదు కావాలని వినూత్న ప్రచారం నిర్వహించారు. చిన్నారులు ఓటు హక్కు గురించి స్థానిక కూరగాయల మార్కెట్లో అవగాహన కల్పించారు. ప్రజలకు ప్లకార్డులతో వివరిస్తూ మంచి నాయకుడిని ఎన్నుకోవాలని వారు ప్రజలను కోరారు. బ్యాక్ టు టాప్ 9 న్యూస్. కాశ్మీర్లో పోలింగ్ సిబ్బందికి శిక్షణ. బెంగాల్లోని సందేశ్ ఖాళీలో మళ్లీ ఉద్రిక్తత. ఖర్గే ప్రచారానికి వెళుతున్న హెలికాప్టర్లో తనిఖీలు. ఇలాంటి టాప్ 9 వార్తలు ఇప్పుడు చూద్దాం. 4వ దశ లోక్సభ ఎన్నికలకు సిద్ధమైంది భారతదేశం. 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 పార్లమెంటు స్థానాల్లో రేపు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఆయా రాష్ట్రాల్లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అటు సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మహారాష్ట్రలోని జల్గావ్లో ఈవీఎంల పంపిణీ చేశారు ఎన్నికల అధికారులు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది తమకు కేటాయించిన ఈవీఎంలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. రేపు జరిగే పోలింగ్ కోసం పోలింగ్ కేంద్రాలకు వెళ్లిపోయారు. జమ్మూ కాశ్మీర్లో లోక్సభ ఎన్నికల సందర్భంగా పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలను ఉపయోగించడంపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు అధికారులు. ఈవీఎం, వీవీప్యాట్లు మొరాయించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికల ప్రచారానికి ఉపయోగిస్తున్న హెలికాప్టర్ను తనిఖీ చేశారు అధికారులు. బీహార్ సమస్తీపూర్లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఈ హెలికాప్టర్ను సాధారణ తనిఖీలో భాగంగానే చెక్ చేశామంటున్నారు అధికారులు. బెంగాల్లోని సందేశ్ ఖాళీలో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫేక్ వీడియోలు తయారు చేస్తున్నారని ఆరోపిస్తూ టీఎంసీ నేతలపై బీజేపీ మహిళా కార్యకర్తలు దాడి చేశారు. 2 టీఎంసీ నేతలను వెంబడించి మహిళలు దాడి చేశారు. కింద పడేసి కొట్టారు. ఈ దాడిలో 2కి తీవ్ర గాయాలయ్యాయి. గత కొద్ది కాలంగా సందేశ్ ఖాళీలో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్థానిక మహిళలపై అత్యాచారం కేసులో తృణమూల్ నేత షాజహాన్ ను ఇప్పటికే అరెస్ట్ చేశారు. భారీగా పోలీస్ బలగాలను మోహరించినప్పటికీ హింస కొనసాగుతోంది. ఒలింపిక్స్ బిడ్ ప్రక్రియలో మిగిలిన దేశాలతో పోటీ పడే సత్తా దేశానికి ఉందని తెలిపారు కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్. 2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులను భారత్ దక్కించుకోవడం కష్టమన్న అభిప్రాయాలను ఆయన తోసిపుచ్చారు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లోని ఓ నగల షాప్లో 20 కోట్ల రూపాయల విలువైన నగలను దోచుకెళ్లారు దుండగులు. నారాయణగంజ్ సరాఫా మార్కెట్లో జరిగింది చోరీ. ఆగంతకులు షాప్ యజమానులను మభ్యపెట్టి బంగారు ఆభరణాలు దోచుకెళ్లారని చెబుతున్నారు. మధ్యప్రదేశ్ ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ ఏఈ అభయ్ రాథోడ్ ను 107 కోట్ల స్కామ్ కు పాల్పడ్డారు. డ్రైనేజ్ బిల్ కుంభకోణం ఆయన పేరుతో వెలుగు చూడడంతో పరారయ్యాడు. యూపీలోని అల్లుని ఇంట్లో తలదాచుకోగా గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. రాయ్పూర్లో 8 మంది అంతరాష్ట్ర దొంగలను పట్టుకున్నారు పోలీసులు. దాదాపు 10 లక్షల విలువ చేసే బంగారు నగలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని రోజులుగా వీరిపై నిఘా పెట్టి పట్టుకున్నామని ఐజీ అమరీష్ మిశ్రా తెలిపారు. వీరిని చాకచక్యంగా పట్టుకున్న పోలీసు బృందాన్ని అభినందించారు. ఐపీఎల్లో ఇవాళ జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పై చెన్నై విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో గెలిచింది చెన్నై సూపర్ కింగ్స్. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ టీం 141 పరుగులు చేయగా ఆ తర్వాత 18.2 ఓవర్ టార్గెట్ ను ఛేదించింది చెన్నై టీం. దీంతో ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది సూపర్ కింగ్స్.